ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చూడండి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ లో ఉన్నాం. మొత్తం అందరికీ కూడా ప్రతి ఒక్కరి హిందూ జాతికి అమ్మ అంటే ఎంత ప్రాణమో ప్రతి ఒక్కరు తెలుసు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చూసుకుంటే ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు బోనం ఎత్తాలా, ఎప్పుడెప్పుడు తయారై అమ్మ దగ్గర పోవాలా అని. ఇంకా అమ్మవారి దగ్గరికి మహాలక్ష్మి లాగా ఒక అమ్మవారు మనకి తయారై వచ్చారు. సో ఆవిడని అడిగి ఇక్కడ విశిష్టత ఏంది, ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది ఇక్కడ విశిష్టత, ఏమన్నా తెలుసా మీకు? యా అండి, ఈ టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి మేము విజిట్ అవుతాము. సో చాలా పవర్ఫుల్ టెంపుల్, వెరీ బ్లెస్ టు కమ్ హియర్. అందరు తప్పకుండా విజిట్ కావాలి బోనాలు టైంలో, బికాస్ బోనాలు టైంలో చాలా మంది వచ్చి విజిట్ అవుతారు అండ్ వాళ్ళ కోరికలు నిలబెడతాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. అయిందా దర్శనం అయ్యిందా? లేదండి, ఇప్పుడు 3 o'clock కి టెంపుల్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు తప్పకుండా దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి. మీరు మామూలు రోజులు ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారా? యా, మామూలు రోజు అప్పటికి ఇప్పటికి అమ్మవారు చాలా తేడాగా, చాలా డిఫరెన్స్, చాలా డెకరేటివ్, చాలా బ్యూటిఫుల్ ఉంటారు అమ్మవారు పట్టు వస్త్రాలతో అండ్ ఫ్లవర్స్ తో. వెరీ బ్యూటిఫుల్ గా. అంటే గంభీరంగా ఆ వాటర్ అది అంతా మునిగిపోయి కనిపిస్తారు. అమ్మ మొత్తం వాటర్ లో మునిగిపోయి కనిపిస్తుంది అంట కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటది అండి, చాలా బాగుంటది. యాక్చువల్ గా చెప్తున్నాను కదా, చాలా బ్లెస్డ్ టు సీ. మీరు ఎప్పుడైనా గోషామహల్ నుంచి వచ్చాము ఇక్కడికి. ఎత్తుతామండి, గోషామహల్ లో ఎత్తుతాం. మాకు గోషామహల్ లో ఉంటది అనమాట ఫెస్టివల్ వెనస్డే రోజు. ఎప్పుడైనా అమ్మవారు రావడం అట్లా ఏమన్నా అవుతుందా మీకు? లేదండి, లేదు. మీ మమ్మీకి కానీ ఎవరికైనా ఇంట్లో? లేదండి, జస్ట్ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడు అంటే ఒక 4-5 times వచ్చినా అంతే, కానీ నాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా, ఎప్పుడైనా దర్శనం చేసుకునే పోతాను. ఈ రోజు కొంచెం మామూలు రోజుల్లో దర్శనం చేసుకున్నది వేరు, ఇప్పుడు చేసుకున్నది వేరు. నవరాత్రుల్లో వచ్చి చేసుకుంటాం, ఆషాఢంలో వచ్చి బోనాలు ఎత్తుతారమ్మా మీరు? నేను ఆఫీస్ లో ఎత్తుకుంటాను బోనం. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆఫీస్ లో బోనం. ఆఫీస్ కి లీవ్ పెట్టి వచ్చారా? లేదు, ఆఫీస్ లో నుంచి లంచ్ టైం అని అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చాము ఇక్కడికి. ఓకే అమ్మా. ఇగో చూడండి, ఆఫీస్ లోంచి ఆఫీస్ సెలవులు పెట్టుకొని ఉద్యోగులు వస్తున్నారు. స్కూల్ పిల్లలేమో స్కూల్ బంకు కొట్టి వస్తున్నామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మ దర్శనానికి, వాళ్ళు చిన్న పెద్ద మగ అది ఇది ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా అమ్మ దర్శనానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సో చూస్తూనే ఉండండి. చూడండి, ఇక్కడ మీరు విజువల్స్ చూసుకుంటే కనుక మనకి టెంపుల్ అనేది ఎంత రష్ ఉందో మీకు కూడా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి, ఎట్లా అనిపిస్తుంది? అనుకోకుండా నాకు దర్శనం తొందరగా అయిపోయింది. ఎప్పుడు ఏ గుళ్ళైనా దర్శనం తొందరగా దొరుకుతుంది. ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏందమ్మా చెప్పండి? అమ్మవారు బల్కంపేట వెళ్ళమ్మా, చాలా సత్యం అనుకుంది అయిపోతుంది. మాకు కూడా మాకు ఫోన్లు పోయినుండే, మొన్న బోనాలు మొన్న 3 months కింద ఫోన్లు పోయినాయి, 2 phones, పెద్ద ఫోన్స్ పోయినాయి. అమ్మ నీకు అన్ని పనులు నేను అన్ని మంచిగా చేస్తాను, నేను నీకు నాకు అనుకున్నా నా ఫోన్ నాకు ఇప్పి అంటే 3 months ఇప్పించేసింది అమ్మ. 2 phones ఇప్పించింది, పెద్ద ఫోన్స్. అవి కూడా రాజస్థాన్ పోయింది, ఒకటి బెంగళూరు పోయింది. ఇక మళ్ళీ పోలీసులు 2 phones పోతే ఆ ఫోన్లు పోయినాయని చెప్పేసి అమ్మకి దండం పెట్టుకుంటే ఫోన్లు దొరికినాయని చెప్పి అమ్మ కోసం వచ్చిర్రట. నిజంగా ఎంత సంతోషం, చాలా సంతోషం, చాలా మంచిగా అనుకున్న పని తొందరగా అవుతుంది అమ్మా. మీరు చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిక్కడపల్లి అమ్మ, టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లి. ఎట్లా అనిపిస్తుంది దర్శనానికి రావడం? ఇదంతా ఎట్లా చేసుకుంటున్నారు? మాకు డైరెక్ట్ గా మంచిగా అవుతుంది అమ్మా దర్శనం. ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ వస్తాం, మంచిగా బోనాలు అక్క వీటికి అన్నిటికీ సత్యంగా తల్లి కాబట్టి అన్ని చూస్తాం. బోనాలు ఎత్తుకొని వస్తారా అమ్మాయికి? వస్తాం అమ్మ, ఇక్కడనే దావత్ ఫంక్షన్ ఇట్లా అన్ని చేస్తాం. అన్ని చేస్తాం, అంతా మంచిగా జరుగుతుంది. అమ్మవారి దయ అయితే మాకు ఇప్పటికీ ఒక 25 ఏళ్ళ మంచిగా అన్ని విధాలా మంచిగా చూస్తుంది ఎల్లమ్మ. అందుకని బాగా అలవాటు కాబట్టి బల్కంపేట కంపల్సరీగా వచ్చాము. హైదరాబాద్ లో చాలా చోట్ల బోనాలు జరుగుతూ ఉంటాయి కదా, అన్ని చోట్ల పోతారమ్మా మీరు? అన్ని చోట్ల కంటే మాకు దగ్గర బల్కంపేట కట్టమైసమ్మ టెంపుల్ కి, మాంకాలమ్మ టెంపుల్ కి ఎవ్రీ ఇయర్ వెళ్తాం. ఇయర్ మాంకాలమ్మ టెంపుల్ కి కంపల్సరీగా దర్శనం చేసుకుంటాం మేము. అనుకోకుండా ఇంత జనంలో నాకు తొందర ఇప్పించింది అమ్మ. ఇప్పించింది నాకు అమ్మ దయతోటి ఇప్పించి చాలా సంతోషం. మామూలు రోజుల్లో ఎట్లా అనిపిస్తుంది దర్శనం, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మామూలు రోజైనా మంచిగా అనిపిస్తుంది, పండుగలు కాబట్టి ఆమె రోజులు కాబట్టి ఆమె అలంకరణ ఆమె వెలిగిపోతారు. అమ్మ ఎట్లుందమ్మా ఈడ? చాలా బాగా అనిపిస్తదండి. ఇప్పుడు గుడి ఇంత పెద్దగా కట్టిండ్రు. మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఇట్లా మన వంట అది చేస్తే పొగబోయేది ఇట్లుంటది, అట్లుంటుండే. లోపల అమ్ముంటుండే, నీళ్ళల్లో అమ్ముంటుండే. అమ్ముంది అంటుండే కానీ అమ్మ ఏడుంది కనిపించకపోయేది. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు బాయిలో వెలిసింది అమ్మ అని. ఇక్కడ ముందర నది ఉండేది. ఇట్లా ఏమన్నా స్కిన్ డిసీజ్ ఏదన్నా వస్తే ఇక్కడ వచ్చి నదిలో స్నానం చేపిస్తుండే మా అమ్మ వాళ్ళు. చేస్తే పోతుంటాయా? పోతుండే.
ఉంటుండే ఓకే ఆ, నది- ఇప్పటికీ నమ్ముతారమ్మా అవి కానీ ఇక్కడ నది లేదు ఇప్పుడు. ఓకే ఓకే అప్పుడు ఇక్కడ ఇట్లా కోనేరు లాగా నది లాగా ఉంటుండే. ఒకప్పుడు ఉంటుండే ఒకప్పుడు ఉంటుండే. అప్పుడు అంతా స్కిన్ డిసీజెస్ వస్తుండే కదా, నీళ్ళ మధ్యలో కురుపులు కావడము. ఓకే ఓకే ఇప్పుడు మెడిసిన్ వచ్చి అట్లా అయిపోయింది. కానీ అట్లా తీసుకొచ్చి ఎడ్ల బండ్ల, అప్పుడు ఆటోలు రిక్షాలు ఎక్కడివి అంత లేవు కదా, ఆ ఎడ్ల బండ్ల తీసుకొని వస్తుండ్రి. ఎంత బాగా ఇక్కడ నదిలో ఆ మట్టి పెట్టి అంత రాసి స్నానం చేపించేవాళ్ళు. మళ్ళీ ఆటలు కోసి అన్ని చేసి భోజనాలు చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు వెళ్ళిపోతుంటివి. అందులోకి వెళ్ళి ఇట్లా చిన్న సందులు ఉంటుండే, ఆ సందులకి వెళ్ళి లేపి లేపి చూపిస్తుండ్రు. నీళ్ళ శబ్దం వస్తుండే కానీ అమ్మ కనిపించకపోతుండే. కానీ అందులో అమ్మ ఉంది అని చెప్తుండ్రి మా అమ్మ వాళ్ళు. ఇప్పుడు ఇంత బాగా ఇప్పుడు ఎట్లుందమ్మా ఇంత మంచిగా దర్శనం ఇది ఇప్పుడు మంచిగా దర్శనం. కానీ నిజ రూప దర్శనానికి రావాలా. అమ్మ వెలిసింది మంచిగా అనిపిస్తది. ఇప్పుడు అమ్మకు బంగారు చీర కట్టించి బంగారు తొడుగు వేసిండ్రు కదా, ఆ తొడుగు వేయకుండా మనం నిజ రూప దర్శనానికి రావాలి. అప్పుడు అమ్మ ఎట్లుందనేది మనకు తెలుస్తుంది. ఓకే మీరు బోనాలు ఎత్తుతారా? ఇక్కడ దర్శనానికే వస్తాము మేము. ఓకే మీరు బోనాలు ఎత్తారు. ఎట్లా అయిందమ్మా దర్శనం ఇదంతా? దర్శనం కాలేదు, అందుకే ఇక్కడ కూర్చున్నాము. 3 గంటలకి క్లోజ్ చేసిర్రు కాబట్టి. ఓకే ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? మేము జైరాబాద్ నుంచి వచ్చినాం. జైరాబాద్ నుంచి వచ్చారు అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇయర్ ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం చూడడానికి వచ్చినాం. ఓకే మీరు చెప్పండి అమ్మా ఎట్లా అనిపిస్తుంది గుడికి? బానే ఉందండి. మొత్తం దర్శనానికి అది అంత దర్శనం ఇంకా కాలేదు మాకు, ఇంకా కాలేదు. ఇప్పుడే వచ్చినాము. గుడి క్లోజ్ అయిపోయింది. ఓకే ఈ 3 ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే ఈ ఎట్లా అనిపిస్తుంది? సో మీరు ఆషాఢం కూడా- కాబట్టి ఎనీ టైం ఓపెన్ పెడితే బాగుంటది అనిపిస్తుంది టెంపుల్. ఓకే ఓకే అంటే ఇప్పుడు కాసేపు గ్యాప్ ఇచ్చారు కాబట్టి కొంచెం జనం కూడా ఎక్కువ అయిపోతున్నారు కదా. సో మీరు ఒక మహాలక్ష్మి లెక్క రెడీ అయ్యి వచ్చారు. సో మీరు బోనం ఎత్తుతారా? లేదు ఆ? ఎత్తాం. మీరు ఎత్తారు మామూలుగా ఇంట్లో పూజ చేసుకోవడం ఇట్లా. ఓకే మీరంతా ఒకటే ఫ్యామిలీయా? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే మీరందరూ ఫ్రెండ్స్ అట. ఒక చోట నుంచి అమ్మ కోసం జైరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. నిజంగా చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే. ఇంకా విలేజ్ చించోలి తాలూకా. అమ్మ కర్ణాటక మీరెక్కడ? చిచోలి గుల్బర్గా డిస్టిక్ కర్ణాటక. ఒక్క చోట కాదు అన్ని ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చారు అనమాట. ఈ అమ్మ విశిష్టత అంటే అట్లుంటది. ఒక్క రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఒక ఊరు కాదు, ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా అమ్మ దర్శనం కోసం వస్తున్నారు. మీరు చూస్తున్నట్లయితే కనుక చూడండి జనం అంతా కూడా జన సంద్రోహం లెక్క ఉన్నది ఇక్కడ ప్రస్తుతం. మంచిగా మహాలక్ష్మి లెక్క అలంకరించుకొని వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? మీకు మంచిగా అనిపిస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నారు? 10 years అయింది. 10 years. ఓకే మీకు అమ్మవారు అట్లా ఏమన్నా వస్తుందా? వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 5 years నుంచి వస్తుంది. 5 years నుంచి. ఓకే ఏమన్నా చెప్తారా అంటే అట్లా అమ్మవారు వచ్చినప్పుడు? చెప్తా అంట, నాకు గుర్తుండదు, చెప్తా. అంటే మీకు తెలియదు వచ్చినప్పుడు? తెలియదు. అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ కోరికలు ఇట్లా అయితే అవ్వవు అన్నప్పుడు మీరు చెప్తారా అవి? చెప్తా. ఓకే అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఇడికే వస్తుంది. ఓకే ఇందాకేదో చెప్తున్నారు అంటే ఎవరు ఏం అడిగినా కానీ చెప్తారా? ఎవరు ఏమడిగినా చెప్తాం, కానీ పీట మీద కూర్చొని చెప్పా. ఇట్లా మామూలుగా ఎవరేం అడిగినా చెప్తాం. అంటే బోనం ఎత్తిన అందరికి అమ్మవారు వస్తుందమ్మా? అందరికైతే రాదు, వచ్చే వాళ్ళకి వస్తుంది. అంటే మీకు ఏ వయసు నుంచి వస్తుంది అమ్మవారు? 5 years నుంచి వస్తుంది. 5 years నుంచి. అంతకు ముందు లేదు? అంతకు ముందుకు ఏం లేదు. సరే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈడికి వస్తారా మీరు? ప్రతి సంవత్సరం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా? మంచిగా అనిపిస్తది, మంచిగా అనిపిస్తుందా? అంటే ఇయర్ లో ఇదే పెద్ద పండుగ లెక్క చేసుకుంటారా మీరు కూడా? చేసుకుంటాం. ఓకే మీరమ్మా మీరు బోనం ఎత్తారా? మేము ఇక్కడనే ఉంటాం హైదరాబాద్. మీరు ఇక్కడే ఉంటారు. మీరు బోనం ఉన్నాం, చేస్తాము. మేము ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేస్తాము. ఎప్పుడు అనుకుంటే అప్పుడు. అట్లా అంటే ఈ ఆషాఢ మాసంలో ఇప్పుడే చేస్తారు అన్నట్టుగా లేదు, ఎప్పుడైతే అప్పుడే చేస్తారు. అప్పుడే ఇక్కడనే మేము పుట్టి పెరిగింది ఇక్కడనే. ఓకే మీకు అమ్మవారు ఇట్లా ఏమన్నా వస్తారా? లేదు, ఏం లేదు, కానీ దేవుడి దయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.